రైతులు మిల్లర్లకు ధాన్యం సరఫరా చేసి 3 నెలలు గడుస్తున్నా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలేదని, దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆర్బీకే పేరుతో జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. రైతు సమస్యలు వెంటనే పరిష్కరించుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బోడే ప్రసాద్ హెచ్చరించారు. రైతాంగం కడుపులు రగులిపోతా ఉన్నాయి. ఎప్పుడో జనవరిలో ధాన్యం ఆర్బీకేల ద్వారా ప్రభుత్వానికి తోలితే ఇంతవరకు ₹1 డబ్బులు కూడా జంపడతలేదు. రైతులతో మాట్లాడుతూ ఉంటే రకరకాల విన్యాసాలు బయటపడతా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నోటంట వచ్చేది రైతు భరోసా కేంద్రాలు. నేను మొదటి సంవత్సరంలోనే చెప్పా, ఇవి రైతు భరోసా కేంద్రాలు కాదు, ఇవి రైతు దగా కేంద్రాలు అని. 5 సంవత్సరాల నుంచి రైతాంగం అంతా కూడా సంక్షోభంలో ఇరుక్కుపోయింది. వ్యవసాయం చేయడానికి ఏ ఒక్క రైతు కూడా ముందుకు రావట్లా. సంవత్సర కాలం కష్టపడి పంట చేతికొస్తే ప్రభుత్వం ధాన్యం సేకరించడానికి ముందుకు రావట్లా. ధాన్యం చివరికి సేకరిస్తే డబ్బులు అకౌంట్లో జమేయట్లా. ఈ సంవత్సర కాలంలో మొన్న వచ్చిన తుఫాన్లో రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతే ఒక్కరోజు కూడా బయటికి రాకుండా ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే అప్పుడు బయటికి వచ్చి చివరి ధాన్యపు గింజ వరకు కూడా ప్రభుత్వ మద్దతు ధర చెల్లిస్తాం, రంగుమారిన ధాన్యానికి కూడా డబ్బు చెల్లిస్తాం. రైతాంగం కడుపులు